హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే సండే కదా అండి. సండే స్పెషల్గా ఇక చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకొచ్చాము. అది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్, పసుపు వేసాను. ఇందులో ఇప్పుడు ఒక పేస్ట్ వేసాను కదండి. ఆ పేస్ట్ అంటే అసలు భలే బాగుంటుందండి. కూరలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ గ్రేవీ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లం వేయలేదు. అల్లం లేకుండే ఉంటే వేసుకోవచ్చు, లేదని చెప్పేసి నేను ఎల్లిపాయలు పెద్ద గడ్డ వేసాను. ఈ మూడు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాను. అదైతే ఇందులో వేసాను. తర్వాత కొంచెం కారం వేస్తున్నాను, స్పైస్కి తగ్గ కారం. మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత కారం వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కారం ఉంటే కారం ఉంటే అస్సలు బాగుండదు కూర. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో మసాలా కూడా వేసానండి, చికెన్ మసాలా. ఇంట్లో నేను చేసుకున్న మసాలా అయిపోయింది. ఇంకా చికెన్ మసాలా అయితే వేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొన్న మసాలాలు వేసుకుంటే. అంటే ఇక కడుపులో కొంచెం మంటలాగా వస్తుంది అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. అయిపోయింది కాబట్టిగా నేను అట్లా తెచ్చుకొని ఇందులో వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా మసాలాలు బాగా పట్టించుకుందాము చికెన్ పీసెస్కి. ఈ విధంగా మ్యారినేషన్ చేసుకొని ఒక 1-2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ పక్కన పెట్టినే లేదు, ఒక డే మొత్తం పక్కన పెట్టుకొని వండుకున్నా బాగుంటుంది కర్రీ. కాబట్టి ఇక నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. సూపర్ ఉంటుందండి. ఎంతసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్ జ్యూసీగా టెండర్గా ఉంటుంది. పీసెస్ అయితే చాలా బాగుంటాయి. మనకు రెస్టారెంట్లో ఇచ్చే పీసెస్ ఉంటాయి చూడండి, మామూలుగా 1-2 సార్లు తినుంటాం మేము బిర్యానీ బయటది. అట్లుంటాయి అన్నమాట పీసెస్ అనేది ఎక్కువసేపు నానబెట్టుకుంటే. ఇక నేనైతే ఒక 10 నిమిషాలలో కర్రీ అనేది నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర మెంతులు అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోతే ఇక కూర మంచిగా ఉండదు అసలు, మేబీ నాకు తెలిసి. ఓకే, ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇక డైరెక్ట్ చికెన్ వేసుకుందామండి. 2-3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక ఉల్లిగడ్డ వేయట్లేను కదా ఇందులో, ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా. సరే ఉట్టిది ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇందులో ఒక 3 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను అనమాట. మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. చికెన్ ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5-6 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము అనమాట. చికెన్ మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా అండి, ఇది చూస్తేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మూత పెట్టేసుకొని ఇక రైస్ అయితే మనము మళ్ళీ వండుదాము. ఇక చికెన్ వండానంటే ఖచ్చితంగా బగారా రైస్ వండాల్సింది. నేనైతే పక్కన గిన్నె పెట్టేశాను. ఇందులో కూడా కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను. రైస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందని, ఎందులో అయినా సరే అండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక ఆయిల్తోనే టేస్ట్ వస్తుంది. అన్హెల్దీ అంటారు కానీ ఇక తప్పదు. ఇలాంటి నాన్ వెజ్లు చేసుకున్నప్పుడు, కూరలు బాగుండాలి అనుకున్నప్పుడు, రైస్ చేసింది బాగుండాలి అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే దానికి సాటిస్ఫాక్షన్. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ చూడండి నేను సన్నగా కట్ చేశాను. అవి కలుపుతుంటే విరిగిపోతూ ఉంటాయి, విడిపోతాయి దేనికి అది, కానీ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది ఇవి వేగడానికి. సరే, ఇందులో అయితే బగారా మిక్స్ వేస్తున్నాను. నేను ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఈసారి అయితే ఒక్కసారి తీసుకొచ్చుకున్నాను నేను అన్నీ కలిపి. ఇక అప్పుడప్పుడు అయిపోతే 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి నేను యూస్ చేస్తూ ఉంటాను. సరే, ఇందులో అయితే నేను సాజీరా వేసాను. ఓకే, ఇవన్నీ కూడా మంచిగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇక స్టీల్ గిన్నె కాబట్టి మాడిపోతుంది. ఇదైతే మాడిపోకుండా మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకుందామండి. ఇంకా వేగాలి. ఇందులో అల్లం పేస్ట్ లేదండి, ఇంట్లో కంప్లీట్గా అల్లం అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకున్నాను కూరలో. ఇందులో అన్నంలో నేను ఎప్పుడు వేయలేదండి ఎల్లిపాయలు. అల్లం లేకుంటే స్కిప్ చేస్తాను అంతే. లేదంటే ఇక ఎల్లిపాయలు దంచి వేయడము, ఇంకోటి వేయడము అసలు చేయను అనమాట. అలాంటి ప్రయోగాలు చేయలేదు రైస్ మీద నేను. కూరలో ఎల్లిపాయలు దంచేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకనే వేస్తాను. కానీ రైస్లో అయితే నేను ఎప్పుడు వేయలేదు. ఈ అల్లం పేస్ట్ లేదని చెప్పేసి నేను వదిలేస్తున్నాను. అయినా బాగుంటుంది లేకున్నా, ఎందుకంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బగారా రైస్ ఎందుకు బాగుండేది
ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇక కొత్తిమీర మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత రైస్ కడిగి పెట్టాను కదా పక్కనే, ఆ వాటర్ అయితే పోసేస్తున్నాను. నార్మల్ రైసే చేస్తున్నానండి. బగారా రైస్ నార్మల్ రైస్లో ఉన్నంత టేస్ట్ బగారా రైస్లో ఉండదండి. ఆ బగారా రైస్ మీన్స్ బాస్మతి రైస్. ఆ బాస్మతి రైస్ ఏంటంటే ఇంత పొడవుగా తిన్న ఫీలింగ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే అంత టేస్ట్ అయితే రాదు అనమాట. నార్మల్ రైస్ తోటి చాలా బాగుంటుంది. ఓకే, ఇక నేనైతే నార్మల్ రైసే కడిగి పెట్టాను అనమాట. టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం మసాలా వేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసుకొని మంటను హైలో పెట్టుకుంటే మంచిగా 2 మినిట్స్లో మనకు రోలింగ్ బాయిల్ అవుతుంది అనమాట. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేస్తాము. చూడండి, రైసు వేస్తున్నాను. ఒకసారి వేస్తే వాటర్ మొత్తం చింది బయటకు వచ్చేస్తుందండి, అందుకని నేను కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకొని ఇక వదిలేద్దామండి. మా అబ్బాయి వైట్ రైస్ తింటాడండి, బగారా రైస్ తినడు. ఆయన కొరకు మళ్ళీ రైసు పక్కన పెట్టి మళ్ళీ ఉడికించాలి అనమాట. వైట్ రైస్ వండాలి. సరే, ఇక్కడేమో ఇక పక్కన రైస్ ఉడుకుతుంది, ఇక్కడేమో కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయినట్లే. చూడండి ఎంత స్పైసీగా, ఎంత యమ్మీగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుంది ఈ కూర అయితే. సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసాము, మంచిగా వండాను కాబట్టి. ఓకే, ఏది లేదు అనేది లేదు, అన్నీ ఉన్నాయి చూసుకొనే చేస్తాను. అందుకనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నేను ఏదైనా బాగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని ఇక ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్, బగారా రైస్ కూడా పర్ఫెక్ట్. ఆల్రెడీ ఇక అన్నం కూర అయిపోయినట్లే. ఇప్పుడైతే ఇక ఆనియన్స్ కట్ చేసుకొని రైస్ అయితే సర్వ్ చేస్తాను. టైం వచ్చేసి మార్నింగ్ 11:30 అట్లా అవుతుండే. ఈ వీడియో షూట్ చేసినప్పుడు 10 అవుతుండే. ఈ 1 అవర్లో నేను మొత్తం కంప్లీట్ చేశాను. ఈరోజైతే మేము ఇంట్లో కూరగాయలు ఇవ్వండి, అందుకని చెప్పేసి నేనైతే పొద్దున్నే చికెన్ తెప్పించాను. ఎప్పుడైనా నైట్ టైంలో చికెన్ తెచ్చుకొని వండుకునే వాళ్ళము. ఇంకా రేపు ఊరెళ్ళేది ఉంది మేము, అందుకని పొద్దున తెచ్చుకొని వండుకుందాంలే, కూరగాయలు ఎందుకు ఉండట్లేం కదా, ఊరెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కూరగాయలు అయితే తేవడం మానేశాను. చికెనే ఇంకా ఇదైతే మార్నింగ్ తింటే మార్నింగ్ అయిపోయిద్ది, ఈవినింగ్ మళ్ళీ తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.